హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్ట్రిబ్యూషన్ ట్రేడ్కి సంబంధించిన ఒక కస్టమైజ్డ్ ఇన్వాయిస్ని అయితే ఇప్పుడు మనం చూద్దాము. మీ అందరికీ తెలుసు, ప్రతి బిజినెస్కి కూడా మన టాలీ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రేడ్కి సంబంధించి మనం ఎందుకు కస్టమైజ్ చేసామంటే, కొన్ని సందర్భాల్లో కంపెనీ నుంచి మనకి స్కీమ్ డిస్కౌంట్ అనేది వస్తుంది. ఈ స్కీమ్ డిస్కౌంట్ని డిస్ట్రిబ్యూటర్స్ దాన్ని రిటైలర్స్కి పాస్ ఆన్ చేస్తారు. అట్లానే కొన్ని సందర్భాల్లో మనం క్యాష్ డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉంటాము డిస్ట్రిబ్యూటర్స్. సో ఈ ఫ్యూచర్ మన టాలీలో ఉంది, కాకపోతే అది సింగిల్ కాలం డిస్కౌంట్ పర్సంటేజ్లో ఉంది, లేదు అంటే క్యాష్ డిస్కౌంట్ కింద ఇస్తాం. సో ఈ డిస్కౌంట్ వచ్చేసి మనకి ట్యాక్సిబుల్ వాల్యూ పైన పడుతుంది. మనం డిఫాల్ట్ టాలీలో స్కీమ్ డిస్కౌంట్ ఇచ్చినా, అదేవిధంగా క్యాష్ డిస్కౌంట్ ఇచ్చినా మనకి ఈ డిస్కౌంట్ అనేది ట్యాక్సిబుల్ వాల్యూ మీద అయితే క్యాలిక్యులేట్ అవుతుంది. అట్లా కాకుండా మనకి కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ స్కీమ్ డిస్కౌంట్ ఆర్ క్యాష్ డిస్కౌంట్ అనేది ఎంఆర్పి వాల్యూ మీద మనకి ఇస్తాయి. ఫర్ సపోజ్ మన ఐటమ్ ఒక ఎంఆర్పి 150 రూపీస్ అనుకోండి, దానికి సెల్లింగ్ ప్రైస్, స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ అనేది 120 రూపీస్ కింద మనకి కంపెనీ క్యాటలాగ్లో డిఫైన్ చేస్తే, ఈ 120 పైన మనకి ఈ స్కీమ్ డిస్కౌంట్ ఆర్ క్యాష్ డిస్కౌంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. దీనికోసం ఒక ప్రోగ్రామ్ అయితే మనం డెవలప్ చేయడం జరిగింది. దీన్ని మనం టాలీలో యాడ్ చేసుకోవడానికి F1 హెల్ప్లో టీడీఎల్స్ అండ్ యాడాన్స్లో నేను టీడీఎల్ ప్రోగ్రామ్ అయితే నేను లోడ్ చేశాను. ఇక్కడ F6 బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి ఎనేబుల్ జిఎస్టీ ఫైద ఇన్వాయిస్ అనేది ఒకటి ఉంది. ఆ ఆప్షన్ నేను ఎస్ పెట్టుకున్నాను. జనరల్గా ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రేడ్కి సంబంధించి మేము ఒక టీసీపీ అయితే డెవలప్ చేయడం జరిగింది. ఇందులో మల్టిపుల్ యాడాన్స్, అలానే ఆటో బ్యాకప్, ఈ మల్టిపుల్ యాడాన్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అవన్నీ ఉంటాయి. నేను వేరే వీడియోలో వాటిని 1 బై 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే మనం ఇన్వాయిస్ ఫార్మాట్ గురించి అయితే తెలుసుకుందాం. సో నేను ఎనేబుల్ జిఎస్టీ 5 ఎస్ పెట్టాను. సో అగైన్ నేను ఇక్కడ ఆల్టర్ ఓచర్ టైప్లోకి వెళ్ళి నాకు ఏ ఓచర్ అయితే కావాలో ఆ ఓచర్కి నేను ఇక్కడ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను సేల్ ఇన్వాయిస్లో మనకి ఇక్కడ చూడండి ఎనేబుల్ ఫైద జిఎస్టీ ఇన్వాయిస్ అని ఉంది. దీన్ని ఎస్ పెడుతున్నాం. ఇక్కడ ఎస్ పెట్టగానే మనకి ఇక్కడ మల్టిపుల్ ఫ్యూచర్స్ అనేవి ఎస్ఆర్నో ఆప్షన్ ఉన్నాయి. ఫర్ సపోజ్ మన డిస్ట్రిబ్యూషన్ తాలూకా మనము సప్లై చైన్ ఎలా ఉంది, రూట్స్ వారీగా ఉంది అనుకుంటే కనుక ఇక్కడ రూట్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు. అలానే మన సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటే కనుక సేల్స్ మ్యాన్స్ని యాడ్ చేసుకోవచ్చు. అట్లానే ఇక్కడ స్కీమ్ డిస్కౌంట్ ఎనేబుల్, అలానే క్యాష్ డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆటో రిసిప్ట్, మన సేల్ ఎంట్రీ కొట్టగానే ఆ అమౌంట్ మనకు ఆటోమేటిక్గా క్యాష్ ఎంట్రీ రిసిప్ట్ పడిపోతుంది. సో అదొక ఫ్యూచర్ ఉంది. అలానే ఎనేబుల్ బిల్ కంట్రోల్ ఓవర్ 9,999, అంటే 10,000 దాటి మనకి క్యాష్ అనేది మనం తీసుకోకూడదు. కాబట్టి 10,000 దాటి మనకి ఏదైనా బిల్ పెడితే అది మనకి ఇక్కడ కంట్రోల్ అనేది ఒక అలర్ట్ మెసేజ్ అనేది మనకు వస్తుంది. అలానే ఎనేబుల్ ఎడిషనల్ యూనిట్ కాలం, అంటే మనం జనరల్గా ఆల్టర్నేటివ్ యూనిట్ అనేది వాడతాం కదా, ఆ ఆల్టర్నేటివ్ యూనిట్ కాలం కోసం ఇక్కడ పెట్టాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూడండి ప్రింట్ ఇన్క్లూజివ్ కాలం, అంటే మనకి ఇన్వాయిస్లో ఏ కాలం అయితే కావాలో ఆ కాలంకి ఇక్కడ మనం ఎస్ఆర్నో ఆప్షన్ ఇచ్చాం. స్కీమ్ డిస్కౌంట్ నాకు కనిపించాలి, అలానే క్యాష్ డిస్కౌంట్ కనిపించాలి, రిమైనింగ్ ఫ్రీ క్వాంటిటీ ఏమీ అవసరం లేదు. మనకి ఇక్కడ పార్టీ ప్రీవియస్ బ్యాలెన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది ఎంఆర్పి కావాలంటే మనం ఎస్ పెట్టుకోవచ్చు. సో నేను జస్ట్ మీకు స్కీమ్ డిస్కౌంట్ అలాగే క్యాష్ డిస్కౌంట్ గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఆ రెండు ఎస్ పెట్టాను, రిమైనింగ్ అని నో పెట్టాను. ఇప్పుడు మనం క్విక్గా ఓచర్ ఎంట్రీలోకి వెళ్ళిపోదాం. ఓచర్ F8 సేల్స్, ఇక్కడ చూడండి మనకి సేల్ బిల్లో రెఫరెన్స్ నెంబర్ అండ్ రెఫరెన్స్ డేట్, అట్లానే ఇక్కడ మనం చూడండి నేమ్ ఆఫ్ ది సేల్స్ మ్యాన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నేను సేల్స్ మ్యాన్ తీసుకుంటున్నాను. ఈ సేల్స్ మ్యాన్ వైజ్ మనకి ఎంత సేల్ జరిగింది అనేది ఒక రిపోర్ట్ కూడా ఉంది మన దగ్గర. అలానే మన నెక్స్ట్ ఆప్షన్ రూట్ ఆర్ బీట్, అంటే ఏ లైన్, ఫర్ సపోజ్ గుంటూరు కస్టమర్స్ అందరినీ కూడా మనం గుంటూరు కింద పెట్టాము, విజయవాడ కస్టమర్స్ అందరినీ విజయవాడ కింద పెట్టాము అనుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ స్పెసిఫిక్ రూట్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ గుంటూరు కస్టమర్స్ అనేది ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా కనిపించింది, అంటే గుంటూరు కస్టమర్స్ అనేది ఇక్కడ ఒక గ్రూప్. ఈ గ్రూప్ సంబంధించి మనకి 120 రూపీస్ రావాలని మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. సో నేను గుంటూరు తీసుకుంటున్నాను. అట్లానే పార్టీ అకౌంట్ నేమ్, ఇక్కడ చూడండి బయ్యర్ గుంటూరు, అంటే గుంటూరుకు సంబంధించిన ఒక పార్టీని అనేది నేను తీసుకుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ సేల్స్ లెడ్జర్ తీసుకుంటాను.
ఇక్కడ మన ఐటమ్స్ చూసుకున్నట్లయితే మూంగ్ దాల్, ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడ ఈ ఐటమ్ మీద నేను కంట్రోల్ ఎంటర్ కొట్టి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేశానంటే యూనిట్స్ అనేది కేజెస్లో తీసుకున్నాను, ఆల్టర్నేట్ యూనిట్ అనేది బ్యాగ్స్లో తీసుకున్నాను. ఒక బ్యాగ్కి 25 కేజెస్ అనేది నేను ఇక్కడ డిఫైన్ చేశాను. సో ఇక్కడ ఒక చక్కటి ఆప్షన్ అయితే మనకు ఉంది. ఇక్కడ ఎడిషనల్ యూనిట్ బ్యాగ్స్ మనం ఎంటర్ చేయొచ్చు, అలానే కేజెస్ ఎంటర్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను ఒక 4 బ్యాగ్స్ ఇచ్చి ఒక 20 కేజెస్ ఎక్స్ట్రా ఇచ్చాను అనుకుంటే ఇక్కడ 120 కేజెస్ ఆటోమేటిక్గా పడుతుంది. అట్లా కాదు, నేను 4 బ్యాగ్స్ కానీ కొట్టను, 120 యూనిట్స్ నేను ఇక్కడే కొడతాను అంటే ఆటోమేటిక్గా ఈ 120 మనం కొట్టగానే ఇక్కడ ఆల్టర్నేటివ్ యూనిట్ అనేది కన్వర్ట్ అయిపోతుంది. ఈ 120 యూనిట్స్ మీద ఇక్కడ చూడండి మనకి స్టాండర్డ్ రేట్ 120 రూపీస్. ఈ 120 రూపీస్ నేను ఎక్కడ ఇచ్చాను, ఐటమ్ స్టాండర్డ్ రేట్ డిఫాల్ట్ టాలీలో ఉన్న స్టాండర్డ్ రేట్స్ అనే దాన్ని నేను యూజ్ చేసుకున్నాను. ఇక్కడ నాకు స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ 120 రూపీస్ అని డిఫైన్ చేసుకున్నాను. సో ఆ 120 రూపీస్ అక్కడ మనకి స్టాండర్డ్ రేట్ కింద వచ్చింది. ఈ స్టాండర్డ్ రేట్ మీద నేను ఒక 5% స్కీమ్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాను. సో 120 రూపీస్ మీద 5% స్కీమ్ డిస్కౌంట్ అంటే 6 రూపీస్ పోతుంది. పర్ ఈచ్ కేజీ 6 రూపీస్ పోయింది. ఒక కేజీ 120 రూపాయలు అనుకుంటే 5% స్కీమ్ డిస్కౌంట్ ఇచ్చాను. సో 6 రూపీస్ లెస్ అయిపోయి మనకి 114 రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ రేట్ అవుతుంది. అలానే క్యాష్ డిస్కౌంట్ స్ట్రైట్ అవే ఒక 10 రూపీస్ కేజీ మీద తగ్గించేసి నేను సెల్ చేసేస్తున్నాను. సో ఇంకొక 10 రూపీస్ తగ్గిస్తున్నాను. ఓవరాల్గా మనకి ఎంత అవుతుంది, మనకి ఏదైతే 120 రూపీస్ మీద స్కీమ్ డిస్కౌంట్ పోయిందో, అంటే స్కీమ్ డిస్కౌంట్ అంటే ఏంటి, కంపెనీ ఇచ్చిన డిస్కౌంట్. కంపెనీ ఇచ్చిన డిస్కౌంట్ పోతే మనకి ఎంత వస్తుంది, 114 రూపీస్. ఈ 114 రూపీస్ మీద నేను స్ట్రైట్ అవే 10 రూపీస్ తగ్గించేస్తున్నాను. సో ఇక్కడ 10% అని కొట్టాను, 10 రూపీస్ 114 మీద 10 రూపీస్ అనేది నేను స్ట్రైట్ అవే తగ్గించేస్తున్నాను. సో ఇక్కడ మనకి 104 రూపీస్ అనేది మనకి ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అయింది. దాని ట్యాక్సిబుల్ వాల్యూ 88 రూపీస్. సో ఇక్కడ నేను కింద సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనేది యాడ్ చేస్తున్నాను, అలానే రౌండ్ ఆఫ్ కూడా యాడ్ చేస్తున్నాను. సో కంట్రోల్ ఇక్కడ మనం చూడండి రిసీవ్డ్ అమౌంట్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రిసీవ్డ్ అమౌంట్ అనేది అదే పాపప్ అయిపోయింది. కంట్రోల్ ఏ కొట్టగానే మనకి క్యాష్ రిసిప్ట్ అని పడిపోతుంది. కాకపోతే ఇక్కడ మనం కంట్రోల్ ఏం పెట్టాము, బిల్ వాల్యూ 10,000 దాటకూడదు అనే ఒక కంట్రోల్ అయితే మనం పెట్టాం కాబట్టి ఇక్కడ చూడండి ఒక అలర్ట్ అట్లా. సో మనకి తెలుస్తుంది 10,000 దాటి ఏ బిల్స్ పడినాయి అనేది మనకు ఒక అక్కడ అలర్ట్ అనేది వచ్చింది. సో క్రియేట్ ఓచర్, రిసిప్ట్ ఓచర్ ఎస్ అన్నాము. సో రిసిప్ట్ ఇక్కడ మనం డే బుక్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సేల్ 12,481 రూపీస్ సేల్ జరిగింది. అంతే అమౌంట్ మనకు క్యాష్ వచ్చినట్టు రిసిప్ట్ కూడా పడిపోయింది. మీరు రిసిప్ట్ అంటే మళ్ళీ వేయాల్సిన పని లేదు. సో ఈ సేల్ ప్రింట్ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కంట్రోల్ పి ప్రివ్యూ జూమ్ చేసినట్లయితే మనకి టాప్లో ట్యాక్స్ ఇన్వాయిస్, ఇన్వాయిస్ నెంబర్ అండ్ డేట్, అలానే ఏ రూట్కి సంబంధించిన ఇన్వాయిస్ ఇది, అలానే సేల్స్ మ్యాన్ ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది మనకి ఇక్కడ వస్తుంది. తర్వాత మన కంపెనీ డీటెయిల్స్ వస్తాయి, రైట్ సైడ్లో బయ్యర్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ బయ్యర్ డీటెయిల్స్లో మనం ఆధార్ నెంబర్ అనేది యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కాలమ్స్ చూసుకుంటే హెచ్ఎస్ఎన్ కోడ్, డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్, నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటీ, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, రేట్, డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే స్కీమ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ 10 రూపాయలు ఇచ్చాం, టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత, దాని జిఎస్టీ వాల్యూస్ ఎంత అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫర్ సపోజ్ మన హమాలీ ఛార్జెస్ కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ ఏమన్నా యాడ్ చేస్తే కనుక ఇక్కడ మనకి లెడ్జెస్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ మనం కింద బాటంలో చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్ ప్రీవియస్ బ్యాలెన్స్ వచ్చేసి ఏమన్నా ఉంటే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. బిల్ అమౌంట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. 120 రూపీస్ అయితే మనకి ఇంకా క్రెడిట్ ఉంది. ఇది ప్రీవియస్ బ్యాలెన్స్ మనకు కావాలనుకుంటే మనం పెట్టుకుంటాము, లేదంటే నో పెట్టేస్తే అక్కడ ప్రీవియస్ బ్యాలెన్స్ అనేది కనిపించదు. సో ఇది ఇన్వాయిస్ ఫార్మేట్. నెక్స్ట్ వచ్చేసి లోడింగ్ స్లిప్ అనే ఆప్షన్, అట్లానే మల్టిపుల్ బిల్ వైజ్ కలెక్షన్ ఎంట్రీ. అంటే మన సేల్స్ మ్యాన్ వస్తారు, మనకి పలానా బిల్ తాలూకా 1000 రూపాయలు వచ్చింది, పలానా బిల్ తాలూకా 2000 ఇచ్చారని చెప్తారు. సో మనం ఆ పార్టీస్ అనేది మనం సెర్చ్ చేసుకోకుండా బిల్ వైజ్ కలెక్షన్ ఎంట్రీ అని చెప్పేసి ఒక చక్కని ఆప్షన్ అయితే ఉంది. అది కూడా మనం నేను మీకు తర్వాత వీడియోలో మీకు దీని గురించి డీటెయిల్గా వివరిస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.